హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో వైటీ స్టూడియోలో ఉండే ఇంగ్లీష్ అక్షరాలు కొంతమంది చిన్న చిన్న ఎర్లీగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్కి అది అర్థం అవ్వక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రతి చిన్నదానికి వాళ్ళకి అర్థం అవ్వక ఎవరో ఒకరిని ఆధారపడాల్సి వస్తుంది. అందుకని ఆ ఇంగ్లీష్ అక్షరాలు మనం తెలుగులో ఎలా తెలుసుకోవాలో, తర్వాత నేను ఈ నెల 3వ తారీఖు స్టార్ట్ చేసి ఇప్పటికి 2000 మంది వ్యూవర్స్ని 50 ఈ రోజు నాటికి 52.8 నిమిషాలు నేను వాచ్ టైంని ఒక సుమారు 30+ వ్యూవర్స్ని సంపాదించుకోగలిగా. ఇలా నేను ఈ త్వరలో చేయడానికి నేను ఏ విధంగా మీకు నా అనుభవాలు తెలియచేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వైటీ స్టూడియో గురించి కూడా నేను ఇచ్చేసేది. ముందుగా వైటీ స్టూడియోలో మనం ఫస్ట్ ఆప్షన్ కింద ఫస్ట్ పేజీలో మన ఛానల్ యొక్క లోగో, మన ఫోటో వివరాలు, మన ఐడి, ఛానల్ ఐడి, దాంతోపాటు ఆ రోజు ఎన్ని వ్యూవర్స్ ఉన్నారు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎన్ని గంటల వాచ్ టైం వచ్చింది అనేది ప్రతిరోజు 2 గంటల 30 నిమిషాల తర్వాత మనకి ఫస్ట్ పేజీలో ఉన్న హెడ్లైన్స్లో అవి మనకి కనబడుతుంటాయి. తర్వాత 2వ పేజీలో మనకి అన్ని వీడియోలు అందులో ఉంటాయి. మనం ఇవాళ కాకుండా రేపు ఎల్లుండో షెడ్యూల్ చేసుకోదలుచుకుంటే 2వ పేజీలో షెడ్యూల్ ఉపయోగించుకుంటున్నాం. తర్వాత 3వ పేజీలో కాంటెంట్ అంటే మన సబ్జెక్ట్ గురించి, ఈ సబ్జెక్ట్ గురించి ఎనాలిసిస్ ఎలా ఉంది అది డయాగ్రామ్ మీద మనకు చూపిస్తాడు. పైకి కిందకి గీతలు గీసినట్టుగా ఉండి మనకి తెలుపుతుంటుంది. అంటే ఏంటంటే మనం చేసే కాంటెంట్ పైకి లెగుస్తుందా, కింద చూసేవాళ్ళు పెరుగుతున్నారా తగ్గుతున్నారా, మనం కాంటెంట్లో బలం పెంచుకోవాలి ఏమిటనేది తర్వాత పేజీలో ఉంటుంది. ఆ తర్వాత పేజీలో ఎనాలిసిస్, దానిలో కూడా మనకి అసలు ఏమిటి మన ఛానల్ గురించి ఏమిటి అనేది కూడా వివరం తెలిసి ఉంటుంది డయాగ్రామ్లో. దాని కింద ఏ వీడియో ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఏ వీడియో ఎంతమంది వ్యూవర్స్ ఎక్కువ చూసుకున్నారు, అవన్నీ వివరాలు దానిలో ఉంటాయి. తర్వాత మెసేజెస్లో మనకి వాళ్ళు చేసిన కామెంట్స్లో ఏమి తెలియజేశారు, ఏమిటి ఏ వీడియోకి తెలియజేశారనేది మన కామెంట్స్లో ఉంటుంది. లాస్ట్గా ఎర్న్ మనీని పైకి ట్రోల్ చేస్తే దానిలో మనకి 4000 గంటలు వాచ్ టైము, ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ కావాలని తెలియజేస్తుంది. దానిలో మనం చూసే నాటికి ఆ రోజు పైన తారీఖు ఉంటుందండి, చూడండి. ఆ తారీఖు నాటికి మనం ఎన్ని వీడియోలు చేసాం, ఎన్ని గంటలు మనకి వాచ్ టైం వచ్చింది అనేది మనకి తెలుస్తుంది. ప్రతి 2 రోజులకి అప్డేట్ అవుతుంది, రోజు అప్డేట్ అవుతుంది. అది మనం చూసుకుంటవచ్చు. మనం దానిలో 4000 గంటలు పూర్తయ్యి 1000 మంది సబ్స్క్రైబర్ అయిన రోజున మనం మానిటైజేషన్కి అప్లై చేసుకొని మిగిలిన ప్రొసీడింగ్ చేసుకోవాలి. అలాగే ఈ ఛానల్ నేను స్టార్ట్ చేయడానికి నాకున్న అనుభవాన్ని, నాకు నచ్చిన కాంటెంట్, స్వీట్స్ తయారు చేయడం, ఇవన్నీ వీటి మీద, ఆ జీవితానుభవాల మీద, పిల్లల చదువు మీద ఇవన్నీ చేస్తున్నా. ప్రతి ఒక్కరూ చాలామంది కొత్తగా ఛానల్ పెట్టిన వారు ఏ కంటెంట్ చేయాలి, ఏమిటి అది కూడా తెలుసుకోకుండా ఛానల్ ప్రారంభించుకుంటున్నారు. అలా కాదండి, మీరు ఛానల్ చేయకముందు ఏదో వృత్తి చేసి ఉంటారు కదా, ఆ వృత్తికి సంబంధించి చేయండి వీడియోలు. మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక పంతులు గారు మొన్న ఒక వీడియో చూశాను. ఆయన ఉదయం దైనందిన కార్యక్రమాలు తెల్లవారుజామున లేచి అన్ని సంధ్యావందనాలు ఎన్ని పూజలు చేసుకుంటారు కదా, ఆ కార్యక్రమాలు చేసి వీడియోలో పెడితే అది గొప్పగా వైరల్ అయ్యి మొన్న సిల్వర్ బటన్ తీసుకున్నానని చెప్పి, ప్లే బటన్ తీసుకున్నానని చెప్పి ఆయన వీడియో చేస్తే
నాకు ఆయన చాలా ప్రేరణ ఇచ్చాడు. ఎందుకంటే మనలో ధైర్యం కావాలి. మనం ఛానల్ ముందుకు తీసుకెళ్లాలంటే ధైర్యం కావాలి. ధైర్యంగా ఉండి మనం ఈ ఛానల్లో ఉండాలా, ఉండక్కర్లేదా? ఉండాలి. ఉంటే కాంటెంట్ మనం ఎదుక్కోక్కర్లేదు. మన నిత్య సత్యాలు. ఇప్పుడు పంతులు గారు ఉన్నారు, ఆయన నిత్య జీవితంలో ఆయన చేసుకునేవి పెట్టారు. మీరు వ్యవసాయమా, వ్యవసాయ సంబంధించినవి పెట్టండి. వృత్తి చేసుకుంటారా, వృత్తి సంబంధించినవి పెట్టండి. లేదంటే మీ స్నేహితులకి ఎక్కడికైనా వెళ్ళారా, అవి పెట్టండి. మీరు ఏదైనా మంచి కంటెంట్ సమాజానికి, మీరు ప్రతి వీడియోలో ఒక సమాజానికి ఉపయోగపడేది ఒక కీవర్డ్ అనేది మీరు పెట్టాలి. పెట్టకపోతే వీడియోలు చేయడం వేస్ట్. ఒకటి. నెక్స్ట్, ప్రతిరోజు మీరు అవకాశం ఉన్నంత వరకు 1-2 వీడియోల పైన మీరు పెడుతూ ఉంటే మీకు వ్యూవర్స్ పెరుగుతుంటారు. ఒక వీడియో కాదు, ఏదో ఒక వీడియో మీకు బూస్ట్ అందించి మీరు మంచి గ్రోత్ రావడానికి ఉంటుంది. అలాగే ఈ వైటీ స్టూడియో అనేది మనకి ఒక స్కూల్ లాంటిదండి. వైటీ స్టూడియో స్కూలు. అది ఎలా అంటే, వైటీ స్టూడియోలో మనం అన్ని పేజీలు చూసుకుంటే మనం డైలీ చేసే వీడియోలకి మన మనకి యూనిట్ టెస్ట్లో మార్కులు లాగానే అన్ని దానిలో మనకి ఏమిటనేది తెలుస్తుంది. ఇవన్నీ చేసి 4000 గంటలు పూర్తయ్యి మన 1000 మంది సబ్స్క్రైబర్స్ అయిపోయాక మనకి మానిటైజేషన్ అంటే ఆఖరి ఎగ్జామ్స్, తర్వాత చదువు అయిపోయాక ఉద్యోగం, తర్వాత మనకి డబ్బులు వస్తాయి. ఇది ప్రొసీజర్ యూట్యూబ్ది. యూట్యూబ్ని ఒక వృత్తిగా తెలుసుకున్నప్పుడు మీరు ఇది మాధ్యమం అంటే ప్రసార మాధ్యమం అంటే టీవీ లాగా, సినిమాల్లాగా యూట్యూబ్ కూడా ఒక ప్రసార మాధ్యమం. దీనిని మనం మన పరిధులకు మించి సమాజానికి లోపడి వీడియోలు చేయాలి. నిబద్ధతతో ఎలా పడితే అలా వీడియో చేయకూడదు. మనం మాట్లాడే ప్రతి మాట చాలామంది చూస్తుంటారు. సమాజంలో ఎంతో మంది చూస్తుంటారు. ఒక సందర్భంలో ఒక చోట కాదు కదా, ఎక్కడైనా చూడొచ్చు. అప్పుడు మనకి మంచి కామెంట్లు రావు, మనకే ఇబ్బంది ఛానల్కి. అలా కాకుండా ప్రతిదీ ఎన్నో అవేర్నెస్ సబ్జెక్టులు ఉన్నాయండి సమాజంలో. ప్రజలకు సంబంధించినవి ఎన్నో సబ్జెక్టులు ఉన్నాయి. కేవలం మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి నేను త్వరగా యూట్యూబర్ అయిపోవాలి, డబ్బులు తీసేసుకోవాలి, అది ఎలా అవ్వదు. నేను ఏం పెట్టుబడి పెట్టలేదు దీనికి. నేను పెట్టుబడి పెట్టలేదండి. ఫోన్తో స్టార్ట్ చేసుకున్నా చక్కగా. నా దగ్గర ఉన్న అప్పుడు నేను రికార్డింగ్ చేసే ఫోన్తోనే స్టార్ట్ చేసుకున్నా నా ఇంట్లో ఉండి. నేను వ్యాపారం నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత ఇలా చేద్దామన్న మనసులో ఉండి చేశా. ధైర్యంగా ముందుకెళ్తున్నా. అలాగే మీరు చేయండి. మీరు చక్కగా మీరు ఒకరితో వద్దండి. ఉదయం లేగడం, దేవుడు దండం పెట్టుకోవడం, మీరు ఏ దేవుడైతే ఆ దేవుడు, మీరు కొలిసే దేవుడికి దండం పెట్టుకోవడం, చక్కగా మీ వృత్తి ఉంటే వృత్తి చేసుకొని ఖాళీ సమయంలో చూసుకుంటా రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఇది ఆదాయం వచ్చేది కాదు, మనకి ఒక వ్యాపకం లాంటిది. ఇలా పెట్టుకున్నారనుకో భవిష్యత్తులో మీరు నిదానంగా మీ ఇంట్లో భార్యకి కూడా చక్కగా నేర్పుకుని భార్యాభర్త ఇద్దరు చక్కగా వీడియోలు చేసుకోవచ్చు. యూట్యూబ్లో చూడండి, భార్యాభర్తలు కష్టపడి వ్యవసాయం చేసుకునేవారు, కాపీ పని చేసుకునేవాళ్ళు ఎన్ని వీడియోలు ఉన్నాయండి, ఎన్ని లక్షల వ్యూస్ ఉన్నాయో చూడండి. అవన్నీ వాళ్ళందరినీ ప్రేరణ పొంది నేను స్టార్ట్ చేశాను. అలాగే నేను ఈ వైటీ స్టూడియోలో మీరు ట్రాన్స్లేట్ చేసుకోవడానికి ఇంగ్లీష్ పదాల గురించి నేను వివరించాను తమిళలో. అది ఏంటంటే, మీరు గూగుల్ ట్రాన్స్లేట్ అని ఒక యాప్ ఉంటుంది, దాన్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అంతా ఓకే అయితే రైట్ సైడ్ వీడియో బటన్ వస్తుంది. వీడియో బటన్ మీద టచ్ చేస్తే మీరు ఈ వైటీ స్టూడియోలో ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ ఓపెన్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఆ ఫోటోని అప్లోడ్ చేసుకుంటే దాని తెలుగులో అనువాదం విత్ ఇన్ సెకండ్స్లో వస్తుంది. యూట్యూబ్లో మనకి గూగుల్లో వచ్చినట్టుగానే చక్కగా పేజీ చదువుకోండి. మీరు తెలుగు మనకి ఇంగ్లీష్ అర్థం అవ్వకపోతే నేను కొన్ని పదాలు నేను ఇంగ్లీష్ చదువుతాను, రాస్తాను, కానీ కొన్ని పదాలు మనకి అర్థం ఉన్నప్పుడు ఆ విధంగా నేను చేస్తున్నా. మీరు కూడా అలా చేయండి. అలాగే నేను ఈ మిక్సింగ్ కోసం వాటి కోసం ఈ వీడియోలు, బ్యానర్లు, మిక్సింగ్ ఇవన్నీ చేసుకోవడం కోసం వీటా యాప్ను ఉపయోగిస్తున్నాను. అది ఫ్రీ యాప్ అండి. మీరు ఇలా పెట్టుబడి లేకుండా చేసుకొని వీడియోలు చేయండి. వీడియోకి మీరు ఏం పెట్టుబడి పెట్టరు కదా,
వీడియోకి మీరు పెట్టుబడి పెట్టకుండానే చేయండి. ఇప్పుడు మీరు త్వరగా సంపాదించాలని ఏదో ఆలోచించుకొని ఏదో వీడియోలు చూసి కంగారు పడి ఏమీ చేయొద్దు. ఇప్పుడు మీరు ఒక వ్యాపారం పెడతారండి, వ్యాపారం పెడితే వ్యాపారం పెట్టంగానే గబగబ అందరూ వచ్చి చుట్టూ వచ్చిన వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కొంటారా? కొనరు కదా. చెప్పండి. వ్యాపారం మనకు సాగాలి అంటే మనం ఇక్కడ పెట్టామని కొన్ని రోజులు అందరికీ తెలియాలి. తర్వాత ఒక 2-3 నెలలకి అందరికీ తెలిసి వ్యాపారం సాగుద్ది. తర్వాత దినదిన ప్రార్థమానం చెంది తర్వాత డెవలప్మెంట్ అవుద్ది వ్యాపారం అనేది. ఇప్పుడు మరి మీరు అంతే, మీరు డైలీ ఒక వీడియో పెట్టండి, అదే డైలీ ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోండి. చూసుకుంటానండి వీడియోలో తెలపండి. మీరు నేను ఇది వివరాలు చక్కగా తెలుపుకోండి. ఉన్నమాట జెన్యూగా చెప్పండి. ఒక్క మాట కూడా అబద్ధం లేనిది ఉన్నట్టుగా చెప్పొద్దు. ఏదైనా సరే అది అలా అలవర్చుకోండి చక్కగా. ఎందుకంటే నేను ఒక పెద్ద వయసులో ఉన్న వ్యక్తిగా ఎంతోమంది నాకంటే చిన్నపిల్లలు వీడియోలు స్టార్ట్ చేసి ఆడపిల్లలు చేస్తున్నారు. కంటెంట్ కోసం ఎదగక్కర్లేదమ్మా. మన మనసులోనే కంటెంట్ ఉంటుంది. అది ఏంటంటే మన వృత్తి. మీరు టైలరింగ్ చేస్తారా? చక్కగా టైలరింగ్. మీరు ట్యూషన్ చెప్తారా? ట్యూషన్ గురించి చెప్పండి. పిల్లలకి ఇలా ట్యూషన్ నేను చెప్తాను, ఇలా చేస్తాను, ఇలా పిల్లలకి ఎగ్జామ్స్ రాస్తాను. అలా ఏదో ఒక పాయింట్ ఎదుక్కొని పిల్లల గురించి చదువుల గురించి చేయండి. నేను ఈ విషయం తెలియజేసి ఛానల్ ఇప్పుడు ఇలాగే నాలాగానే ఈ మధ్యనే కొంతకాలం బిగిన్ చేసి మానిటైజేషన్ అవనోళ్ళు వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి వీడియోలో ఏమన్నా నేను ఏదైనా పొరపాటు మాట్లాడితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నాకంటే అనుభవం ఉన్నవారు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి ఉన్న నా బ్రదర్స్ లాంటి వాళ్ళు, కొడుకులు లాంటి వాళ్ళు, చాలామంది కూతురు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ సలహాలు తీసుకోండి. వాళ్ళు గొప్పగా సలహా ఇస్తున్నారు. వాళ్ళన్ని సలహాలు తీసుకోండి. చక్కగా తీసుకొని ఒకరితో పెట్టుకోకుండా మీరు లెగడం, మీ పని చేసుకోవడం, బయట స్టూడియోలో చూసుకోవడం, మీ వ్యూస్ ఎన్ని వచ్చినాయో చక్కగా మీరు ఇంకో పని కూడా చేయొచ్చు నేను చేసినట్లుగా. అది ఎలా అంటే ఫస్ట్ ఒక వీడియోని చక్కగా షూట్ చేయండి. 3 నిమిషాల వీడియో షూట్ చేసిన తర్వాత వీటా యాప్లో అప్లోడ్ చేసి దానికి అన్ని బ్యానర్ గీనర్ అన్ని రెడీ చేసుకొని మీరు చూసుకోండి. మీరు సాటిస్ఫై అయితే మీరు అప్లోడ్ చేయండి యూట్యూబ్లో చూసుకొని. అలా చేస్తుండండి. ఏ వీడియో కూడా రికార్డింగ్ తర్వాత చూసుకోకుండా అప్లోడ్ చేయవాకండి. చక్కగా తప్పులు దీర్ఘాలు అన్నీ ఉంటే చిన్న పొరపాట్లు జరిగితే అది మనం చేయగలిగింది కాదండి. ఎందుకంటే మనం ప్రొఫెషన్గా అది కాదు కదా. తర్వాత వీడియోలో మనం సరి చేసుకుంటాం. వీడియోలో కూడా ఉన్నంతలో శుభ్రంగా ఉండడానికి అనేది మనం అది కూడా అలవాటు చేసుకోవాలి. పరిసరాలు మనం ఎంతో శుభ్రంగా ఉంటే వీడియో చూసే వాళ్ళకి ఒక సంపూర్ణ భోజనం కింద మనం చక్కగా నీట్గా ఉన్నట్టుగా ఉంటుంది. అలా చేయండి. మీ పరిసరాలన్నీ ఉన్నంతలో. ఇప్పుడు మన ఇంట్లో చెంబులు బిందులు ఉంటే చెంబుల బిందులు చక్కగా చదువుకోండి. చేసే వీడియోలు ఇప్పుడు చేసే వీడియోకి లైక్స్ రావడం కాదండి, భవిష్యత్తులో వీడియోలు రావాలిగా. మనకి వీడియోలు రావాలి, వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి. ఈ వీడియో ఫుల్గా చూశారండి, మానిటైజేషన్ అవుద్ది. తర్వాత కంటిన్యూ అవ్వాలంటే ఇప్పుడు మనం అందుకనే మీరు ఎవరి మీద ఆధారపడద్దు. నేను చెప్పిన నా అనుభవాలు, నేను వైటీ స్టూడియోలో ఇలా అనువాదం ఎలా తీసుకుంటున్నాను ఇవన్నీ మీకు చక్కగా వివరించాను. ఆ ఛానల్ గ్రోత్ గురించి నేను తర్వాత వీడియోలో తెలియజేస్తాను. నా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. నాలాగా వీడియో పెట్టిన చాలామంది యూట్యూబర్స్ నా యూట్యూబ్ ఛానల్ని అరుణశివ @ అని కొడితే లోపల స్వీట్ బాబాయ్ అని వస్తుందండి. స్వీట్ బాబాయ్ని టచ్ చేస్తే నా వీడియోలన్నీ అందులో ఉంటాయి. చూడండి. నేను స్టార్టింగ్లో వాయిస్ ఓవరే ఇచ్చా. కొన్ని రోజులు నాకు కొద్దిగా ఇదిగా ఉండి తర్వాత మనకు వ్యూయర్స్ పెరగాలి అంటే కొన్ని వీడియోలు నా కూతురు లాంటి ఒక అమ్మాయి వీడియోలు కూడా మీరు వాయిస్ ఓవర్ ఇస్తే కాదండి కనబడాలని అమ్మాయి తెలియజేస్తే తర్వాత నేను నిర్ణయం మార్చుకొని చేశా. అలాగే మనం యూట్యూబ్ని ఒక పేజ్ బుక్ లాగా చూసుకుని ఒక్కొక్క పేజీ తిరగేసుకొని మన నైపుణ్యాన్ని బయట తీయాలండి. అది నేను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ. అందరికీ నమస్తే.